ఈరోజు ఇంత మేరిల శ్రీనివాస్ గారి సంతాప సభ జరుపుకుంటామని ఎన్నడూ కూడా ఊహించలేదు. గత 7వ తారీఖున మా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ రాజేష్ గారు ఫోన్ చేసి, అదేవిధంగా జిల్లా వాళ్ళు కూడా ఇట్లా సీనన్నకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ హైదరాబాద్ తీసుకొస్తారు మాట్లాడిందంటే సంఘం రాష్ట్ర కమిటీ నుండి మేము హైదరాబాద్ సుప్రజ హాస్పిటల్ కార్పొరేషన్ హాస్పిటల్ మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ బంధువులు అందరూ కూడా ఇక్కడ సిద్దిపేటలో అదేవిధంగా ఏరియాలో ఇక్కడ చూస్తూ ఏం కాదు కంట్రోల్ అవుతుందని చెప్పి సమాచారం వచ్చింది. కానీ 9వ తారీఖున నైటు ఈ శ్రీనివాసు ఇక లేరు అనేది బాగా బాధ అనిపించింది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రపంచం మొత్తం కూడా ఈ కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సంఘం అనేక కార్యక్రమాలు ఇచ్చింది. దాంట్లో శ్రీనివాస్ గారు ఎక్కడున్నా ఇంట్లో కూర్చొని బయట కూర్చొని పని చేసుకున్న ఈ రాష్ట్రంలో ఏ సంఘం వివిధ పోరాటాలు చేస్తున్న దాంట్లో సోషల్ మీడియాలో చిత్రీకరించి వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి పోవడం కానీ, అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మన సమాచారాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని దాంట్లో సోషల్ మీడియాలో దాన్ని రూపొందించి దాన్ని ఎట్లా ఏ విధంగా సమస్యని రూపొందిస్తే బాగుంటది, దాని టైటిల్ ఏం పెడితే బాగుంటది అని చెప్పి శ్రీనివాస్ ఆ విధంగా టైటిల్ పెట్టి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాన్ని పంపించేది. ఫేస్బుక్ లో కానివ్వండి, వాట్సాప్ లో కానీ అనేక గ్రూపులలో ఈ కార్యక్రమం చూసి ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున పోవడం జరిగింది. కానీ ఇవాళ శ్రీనివాసు ప్రతి మనిషి పుట్టినవాడు గిట్టక తప్పదు. కానీ ఇంత తక్కువ వయసులో ఈ కల్లుగీత కార్మిక సంఘంలో ఇంత తక్కువ టైంలో కల్లుగీత కార్మికులకి ప్రజలకి దగ్గర ఏంటంటే ప్రజా సమస్యల మీద ఆయన సోషల్ మీడియాలో వారి సమస్యల్ని తీర్చిదిద్ది ఒక బాధని మర్చిపోయే విధంగా వాట్సాప్ లో గాని పెద్ద ఎత్తున దాన్ని చిత్రీకరించి పంపేవాడు. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో తాటి వనాలకు పోయినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు వాగులంగా పోతుంటే గీత కార్మికుడు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడేది. ఆ ఫోటోలు తీసి ఆ వీడియో తీసి దాన్ని చిత్రీకరించి అందరికి పెట్టేవాడు. జాగ్రత్తగా వర్షాలు వస్తున్నాయి, ఉరుములు వస్తున్నాయి, తాడు చెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ప్రాణాలు కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి. అదే విధంగా తాడి చెట్టు మీద పైన మోపు జారి హార్ట్ అటాక్ స్ట్రోక్ లెక్క వచ్చి పైన ఆగిపోతే వాళ్ళందరినీ అక్కడ వీడియోని జనగామ జిల్లాది కానీ, యాదాద్రి భువనగిరి జిల్లా కానీ, ఏరే జిల్లా ఎక్కడ ఈ రాష్ట్రంలో ఏ జిల్లాలో అట్లా పైన నిలబడిపోతే వాళ్ళని రక్షించడానికి ఏ విధంగా పక్క గీత కార్మికులు వచ్చి రక్షించారో అవన్నీ తీసి దాన్ని వీడియో పెట్టి అందరికి పంపేవాళ్ళు. ఇలా జాగ్రత్తగా ఉండండి, దానికి ఇట్లా స్ట్రోక్ వచ్చింది, అదే తడిచిన తాడి చెట్లు మీద గుది జారింది, మోగు జారింది, తడిచిన తాడి చెట్లు ఎక్కొద్దని చిత్రీకరణ. అదే విధంగా తాటి ముందలు చేస్తూ కొడుతుంటే అవి కూడా వీడియో పెట్టి చాలా అద్భుతంగా పెట్టారు. గీత కార్మికుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఏ పిలిపించినా సోషల్ మీడియాలో శ్రీనివాస్ అగ్రగామిగా నిలబడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా వారు అమెరికా పోయిన శ్రీనివాస్ గారు ప్రపంచ దేశాలు మొత్తం కూడా చుట్టుముట్టి వచ్చి ఎక్కడున్నా ఆయన ప్రతిజ్ఞ ఆయన ఏదైతే గణనీయంగా చిత్రీకరిస్తారో సోషల్ మీడియాలో ఏదైతే దాన్ని చిత్రీకరణ చేసిన దాన్ని మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో అందరూ కూడా తిలకించడం జరిగింది. అలాంటి శ్రీనివాస్ గారు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా శ్రీనివాస్ గారు ఇంకా ధర్నాల్లో కానీ, సదస్సు కానీ, సెమినార్లు పెట్టినా అందరితోని నోట్లడానికి లెక్క, అందరి వాడి లెక్క అందరితోని, రాష్ట్ర నాయకత్వంతో, జిల్లా నాయకత్వంతో, మండల నాయకత్వంతో, ఒక చిన్నపిల్ల వాళ్ళ లెక్క అందరితోని కలిసిమెలిసి ఉండేవాడు. కానీ ఇంత భేద స్థితిలో ఇల్లు లేకుండా ఉండు అంటే ఎవరికి తెలియదు. శ్రీనివాస్ చనిపోయిన దాకా కూడా మహారాష్ట్ర నాయకత్వానికి కూడా ఇల్లు లేదని తెలియదు. కానీ శ్రీనివాసు మంచిగా ఆరోగ్యంగా, కుటుంబం మంచిగా, ఆయన ఇల్లు వాకిలు మంచిగా ఉండి ఒక వెల్డింగ్ షాప్ లో పనిచేస్తుండనేది తెలుసు, కానీ ఇల్లు లేదనేది అయితే ఎవరికి తెలియదు. అలాంటి ఏ సమస్య ఆ సమస్య ఆయన ఉన్నా దాచుకుని ప్రజా సమస్యల కోసం, ఆయన సొంత పనికి కాదు, అందరి కోసం సమసమాజం మారాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, విద్య, వైద్యం, వృత్తులు, చేతి వృత్తులు మొత్తం కూడా
అందరికీ అందుబాటులో ఉండాలి, వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి దాంట్లో సోషల్ మీడియా పోరాటం చేసి అందరికి కూడా ఈ తక్కువ కాలంలో అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్నలు చూరగొనడం. పెద్ద ఎత్తున 1,50,000 రూపాయలు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యాన ఆ పిల్లలకి కల్లుగీత కార్మిక సంఘం సోషల్ మీడియాలో శ్రీనివాస్ ఏ విధంగా సోషల్ మీడియాలో ముందుకు పోయిండో ఆ సోషల్ మీడియా ద్వారానే కల్లుగీత కార్మిక సంఘం పిలిపించింది. ఎవరికి ఫోన్లు చేయటం గానీ ఎలాంటి సమాచారం మీరు ఇస్తారా ఇయ్యరా శ్రీనివాస్ కానీ ఏమి అనలేదు. ఒక సమాచారం రాష్ట్ర నాయకత్వం పెడితే 1,50,000 రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళ పిల్లలకి ఆదుకోవడానికి వచ్చింది. అదే విధంగా గోపి గారు చెప్పిండు, ఆయన అన్ని పనులు చేసుకుంటూ ఆయన సొంతానికి టైం హెచ్చించకుండా పట్టు రైతు సంఘానికి కూడా మేమందరం ఒకటి కావాలి, మాకు గిట్టుబాటు ధర కావాలి, మేమందరం కూడా మేము పట్టు పరిశ్రమని ముందుకు తీసుకుపోవాలంటే మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియా ద్వారా అందరినీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఏకం చేసి ఇవాళ ఆ ఏకం చేసిన వాళ్ళు కూడా అందరు కలిసి 60,000 రూపాయలు ఇప్పుడు శ్రీనివాస్ గారి కుటుంబానికి తయారు చేశారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు కల్లుగీత కార్మిక సంఘం కాదు, మిగతా ప్రజా సమస్యల మీద ఎవరైతే రైతు సంఘం గానీ చేతివృత్తి సంఘాలు గానీ అందరూ కూడా శ్రీనివాస్ గారిని నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనివాస్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కల్లుగీత కార్మిక సంఘం పెద్ద ఎత్తున మేము వారి కుటుంబానికి అండగా ఉండి ఆ పిల్లల్ని చదువుల కోసం కల్లుగీత కార్మిక సంఘం చేదోడు వాదోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ఎప్పుడైనా కల్లుగీత కార్మిక సంఘం ఈ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ ఎల్లవేళలా వాళ్ళు ఆదుకోవడానికి మేము ముందుకు పోతాం. అదే విధంగా ఇక్కడ ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు ఇక్కడ వెంకటనారాయణ గారు వెంకట గారు వారు అనుకోని ఇట్లా చనిపోయి అనగానే మొన్న ఇంటికి వచ్చి మన అరుణ్ గారిని పిలుచుకొని వారు రైస్ ఇవ్వటం, ఆయిల్ ఇవ్వటం, కిరాణం ఇప్పించడం ఇలాంటివి కూడా చేయడం జరిగింది. ఎందుకు ఇవాళ ఎంతో మంది కోటీశ్వరులు కోట్లు సంపాదించుకొని చనిపోతా ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ దినకర్మాలు చేస్తారు, ఆడికి పోతారు, దశదిన కర్మ రోజు భోజనం చేస్తారు, మందు తాగుతారు, జలసాలు చేస్తారు. కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా అనుకోరు. ఆయన కోసం ఆయన కుటుంబం కోసం సంపాదించుకున్నాడు, ఆయన కోసమే టైం కేటాయించింది కాబట్టి ఆయన ఎవరు అందరు మర్చిపోతారు దినాలు కాగానే. ఈయన శ్రీనివాసుని ఎప్పుడు మర్చిపోరు. ప్రజల మన్ననలు పొంది ప్రజా గుండెల్లో చిరకాలంగా ఈ శ్రీనివాస్ గారు ఉంటారు. ఆ శ్రీనివాస్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఆయన ఏదైతే ఆశయం కోసం పనిచేసిండో ఆ ఆశయాన్ని నిలబెట్టడం కోసం కల్లుగీత కార్మిక సంఘం పూర్తిగా సహాయ సహకారాలు అందించి శ్రీనివాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతాం. వారి కుటుంబానికి, బంధుమిత్రులకి, అదేవిధంగా ఈ గ్రామ ప్రజానికానికి కూడా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ తరపున సంతాప సానుభూతిని ప్రకటిస్తూ ముఖ్యంగా శ్రీనివాస్ కుటుంబానికి కల్లుగీత కార్మిక సంఘం ఎల్లవేళలా ఆదరణ అదేవిధంగా ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు.